రండి మాట్లాడుకుందాం. అలా చదువుకుంటా. ఈరోజు మనం చదువుకుంటుంది సర్జరీ. ఎందుకంటే 27 రకాల హెర్నియాలు చదవడం కన్నా ఫన్ ఇంకేముంటుంది చెప్పండి. అయినా నేను ఇప్పుడు హెర్నియా చదవట్లేదు అనుకో. గుడ్ మార్నింగ్ ఫెలో విక్టిమ్స్ ఆఫ్ నీట్ పీజీ ప్రిపరేషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నా స్లీప్ షెడ్యూల్ కన్నా అన్‌స్టేబుల్‌గా ఏదైనా ఉందిరా అంటే అది నా ఎంసీక్యూ యాక్యురసీ. ఇవాళ ఎజెండాలో ఏముందంటే ఏడవడం, కెరియర్ మీద ఓవర్ థింక్ చేయడం. ఇంగ్వానల్ కెనాల్ బొమ్మని 40 నిమిషాలు చూడడం. ఇవన్నీ ఎంత చదివినా జీటీలో అన్ని మళ్ళీ మర్చిపోతాం ఎలానో. ఇంక ఇది ఇలా కాదని చెప్పి ఐ మేడ్ ఎ స్టడీ ప్లాన్. At last 3 hours before I emotionally collapsed and started watching reels about dogs becoming doctors. మధ్య మధ్యలో anatomy flashbacks. స్టడీయింగ్ సర్జరీ ఏంట్రా అంటే అనాటమీ మన మీద తీసుకుంటున్న రివెంజ్ అని చెప్పొచ్చు. గుర్తుందా బ్రేకియల్ ప్లెక్సస్ ని ఎట్లా ఫస్ట్ ఇయర్ తర్వాత వదిలేస్తామో మనం. ఇట్స్ బ్యాక్ నౌ బ్రో అండ్ ఇట్స్ మ్యాడ్ ఇట్ ఇస్. సర్లే చదువుకుందాం కదా అని బుక్ ఓపెన్ చేస్తే ఇదేంట్రా బాబు 3 గంటల తర్వాత కూడా అదే పేజ్ లో ఉన్నా నేను. ఇట్లయితే సిలబస్ అవుతుందంటావా? అది విని నాకేదో ఎమోషనల్ అటాచ్మెంట్ అని అనుకున్నారు కానీ అంత లేదమ్మా అక్కడ. అర్థం కాక అంటే అంత కష్టంగా కూడా లేదు. నా బుర్ర అందులో పెట్టక అంటే ట్రై చేస్తున్నాను కదా బ్రో బుర్ర పెట్టి చదవనికి. మరేంట్రా ప్రాబ్లం అంటే డిసిప్లిన్ లేదు నా జీవితంలో. ఆ డిసిప్లిన్ ఉండి ఏడిస్తే ఎప్పుడో బాగుపడేదాన్ని. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఎప్పుడైనా సరే డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ మోటివేషన్ కన్నా. రోజు ఎంతో కొంత అట్లా చదువుకుంటా వెళ్ళిపోయి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అమ్మా. అంతకు మించి ఇంకేం చేయగలం మీ పాయింట్లో చెప్పు. ఏదైనా ఒక టాపిక్ అర్థం కాకపోతే అదే సేమ్ టాపిక్ 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి చదవడం వల్ల ఏంటి లాభం చెప్పు. ఒక ప్లాట్ఫామ్ కి స్టిక్ అవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే లాస్ట్ లో మనం ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్నిసార్లు రివిజన్ చేసామన్నదే ఇంపార్టెంట్. రివిజన్ చేయకుండా ఎన్నిసార్లు చదువుకున్నా కూడా ఎండ్లో ఒక వేగ్ ఐడియా అయితే ఉంటుంది మనకి ఏంటంటే ఏంటి ఏంటి అని చెప్పి. కానీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మాత్రం చాలాసార్లు రివైజ్ చేయాలి కదా. సో ఐ వుడ్ సే స్టిక్ టు వన్ ప్లాట్ఫామ్ అండ్ ట్రై టు రివైజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. అన్నిట్లో వేలు పెడితే మాత్రం బొగ్గైపోతామమ్మ. అది మ్యాటర్ అనమాట. ఇంకా మా చార్లీ వచ్చేటప్పటికి సర్లే బ్రేక్ తీసుకుందాం అని చెప్పి వాడితో ఆడటం స్టార్ట్ చేశాను. ఇంకా వాడితో ఆడుతుంటే టైం అస్సలు తెలియదుగా మనకి. అలా టైం గడిచిపోయింది. ఏదైతే అదైందని చెప్పి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే దస్ నో ఎలివేటెడ్ టు సక్సెస్ కదా. యూ కెన్ ఓన్లీ టేక్ యూర్ స్టేర్స్. ఐఎమ్ జస్ట్ borrowing Rohan sir's words here, okay? NEET PG 2026 is around the corner ఇంకా. Surgery is scary, but not scarier than my future if I don't study. So ప్రస్తుతానికి I'll cry, panic, కొంచెం చాయ్ కూడా తాగుతూ we'll keep going అన్నమాట. So join me on this journey of self-destruction with a sprinkle of MCQs. ఇలాంటి మరిన్ని నీట్ పీజీ కేవ్స్ కోసం don't forget to subscribe me. Until then, bye bye. See ya.